హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? ఈరోజు సైన్స్ డే కదా అండి. ఇంకా ఆరాధ్యకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. అది ఏంటి అంటే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. ఇంకా ఒక 3-4 డేస్ బ్యాకే ఇచ్చారు. ఇంకా రోజు ఈవినింగ్ రాగానే వాళ్ళ డాడీ కొంచెం 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 ప్రిపేర్ చేశారు. అది కార్డ్బోర్డ్ తీసుకొని చేయాలంట. అంటే అది చాట్ మీద వద్దు, నేను ఎట్లయినా సరే మోడలే చేసుకెళ్ళాలి అని చెప్పేసి పట్టుబట్టింది. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి అలా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ని ఇలా కార్డ్బోర్డ్తో చేశారు అండి. ఎలా ఉందో చెప్పండి. ఇంకా అది అనమాట, చూడండి ఎలా చేస్తున్నారు. అది ఇవాళ సైన్స్ డే కదా. అలాగే ఇవాళ వాళ్ళ స్కూల్లో జరిగిన శ్రీ చైతన్య స్కూలు ఆరాధ్య, ఇంకా అక్కడ జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళేసి వచ్చాను. అక్కడ కూడా చాలా 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 ప్రాజెక్ట్స్ చేశారు అండి. చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఇది డైజెస్టివ్ సిస్టమ్ ఎలా చేస్తున్నారో చూడండి. జస్ట్ కార్డ్బోర్డ్ తీసుకొని వాటితోనే అన్నీ అది ఇంటెస్టైన్స్ అవన్నీ కూడా కట్ చేశారు. వాళ్ళ డాడీనే మొత్తం ప్రిపేర్ చేశారు అనమాట. పక్కన జస్ట్ కూర్చొని హెల్ప్ చేస్తూ ఉందంతే. అది అనమాట. ఇంకా అండి ఇలా ఈ మొత్తానికి సైన్స్ ప్రాజెక్ట్ ఎలా అయితే కంప్లీట్ చేయించుకుంది. ఇప్పటికి జస్ట్ రఫ్ వర్క్ అంతే అయింది. అంటే వాటిని జస్ట్ కట్ చేయడం వరకే అయిపోయింది. తర్వాత వాళ్ళు ఇది ఒక 1 డే చేశారు అండి. మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ దానికి కలర్స్ వేయాలి. ఇంకా చాలా వర్క్ ఉంటుంది కదండి. ఆ పార్ట్స్ నేమ్స్ రాయాలి. సో ఇదంతా కూడా నెక్స్ట్ డే చేశారు. ఇలా ఒక 2-3 డేస్ చేస్తారనమాట. ఎందుకు అంటే సార్ కూడా స్కూల్కి వెళ్తారు కదా. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత అలా చేసేవాళ్ళు అనమాట. అది అండి. అలా ఇగోండి ఇలా ఫస్ట్ డే అంతా అలా కట్ చేసుకోవడం అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంకా అలా కలర్స్ వేశారు. కలర్స్ వేసేసి బాడీ పార్ట్ అంతా స్కిన్ కలరు ఉన్న కలర్స్ అన్నీ యూజ్ చేసేసారులేండి. తర్వాత అదిగోండి పార్ట్స్ అన్నీ ఇంకా వాటికి కూడా కలర్స్ వేసి వాటిని ఇలా స్టిక్ చేస్తున్నారు. స్టిక్ చేయట్లేదు, ముందు ఒక రఫ్గా ఇలా పెట్టి చూపిస్తాము ఎలా ఉంటుందో చూడు అని చెప్పేసి రఫ్గా పెడుతున్నారు. అది అనమాట. తనతోనే చెప్పిద్దాము అంటే తను స్కూల్కి వెళ్ళింది అండి. లేదు, అందుకనే ఇంకా వాయిస్ ఓవర్ అంతా నేనే ఇవ్వాల్సి వచ్చింది. లేకపోతే తనతోనే డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయిద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు అనమాట. అది సంగతి అండి. ఇలా సింపుల్గా కార్డ్బోర్డుతో వీళ్ళు ఇలా ఈరోజుకి ఇలా తయారు చేశారు. తర్వాత వాటికి ఇంకా మొత్తం స్టిక్ చేసి వాటికి పార్ట్స్ అన్నీ కూడా రాస్తున్నారు. అది ఫుడ్ పైపు, విండ్ పైప్ అని, అది లివరు, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇవన్నీ కూడా ఇలా చేశారు అండి. మొత్తానికి అయితే ప్రాజెక్ట్ వరకు ఒక 3 డేస్లో కంప్లీట్ అయింది. ఈరోజు సాటర్డే కదా. ఇంక ఎటు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు సైన్స్ డేకి. అందుకని నేను కూడా వెళ్ళాను. ఈరోజు సైన్స్ డేకి ప్రాజెక్ట్కి నేను కూడా వెళ్ళి మొత్తం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వీడియో తీసుకొని వచ్చాను. అదిగోండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారా. స్మాల్ లివర్ అంట, అదిగోండి ప్యాంక్రియాస్, స్టమక్ అన్నీ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ తన వాయిస్ని కట్ చేశాను, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పేసి నేనే ఇస్తున్నాను అనమాట వాయిస్. అలా ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత తనతో అలా ఫోటో తీశాను. ఇంక ఇక్కడ నుంచి ప్రాజెక్ట్స్ అండి. స్కూల్లో పిల్లలు చాలా ప్రాజెక్ట్స్ చేశారు అండి. చాలా చాలా బాగున్నాయి. ఎన్ని ప్రాజెక్ట్స్ అంటే చెప్పలేము అనమాట. ఫస్ట్ తన దగ్గర నుంచి స్టార్ట్ చేసి వీడియో తీశాను. తనది ఏమో డైజెస్టివ్ సిస్టమ్. అదిగోండి ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. డైజెస్టివ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, ఏమేమి పార్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాకపోతే బయట డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పేసి తన వాయిస్ తీసేసాను అనమాట. ఆ తర్వాత చూడండి ఇది ఒక ప్రాజెక్ట్. తర్వాత ఏంటి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయిలేండి. ఇంకా వీటన్నిటికీ కూడా చాలా తీస్తే ఒక 20 minutes, ఇంకా ఫాస్ట్గా తీస్తేనే. బాగున్నాయి కదా అండి ప్రాజెక్ట్స్. మీకు ఎలా అనిపించినాయో కూడా కామెంట్ చేయండి. చాలా బాగా సైన్స్ డేని సెలబ్రేట్ చేశారు. ఇదేమో ఫోటోసింథసిస్. ఇది వచ్చేసరికి ఏంటి, వాళ్ళు హెడ్డింగ్ ఏం పెట్టలేదు.
అది అనమాట. ప్రాజెక్ట్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇదొకటి బాగున్నాయండి చాలా. అంటే అసలు పాపం పిల్లలు మాత్రం పేరెంట్స్ చేసినా పిల్లలు చేసినా చాలా కష్టపడి చేస్తారు అండి నిజంగా. వాళ్ళకి అదొక హ్యాపీ అనమాట. ఇదిగోండి ఇది బాగుంది కదా, చూపించాడు తను. ఏంటిది ఇది ప్రాజెక్ట్ నేమ్ ఏదో ఉంది. అదే అనమాట. అలా వర్క్ చేస్తుంది అంట. తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పిల్లలు. చాలా బాగున్నాయి. వాళ్ళు ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ వినాలి అంటే చాలా లాంగ్ అయిపోతుంది అని సింపుల్గా వీడియో తీశాను అంతేగాని వాళ్ళు పాపం రండి మేడం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే, నేను కూడా ఇదే స్కూల్లో చేశాను లాస్ట్ ఇయర్. ఇంకా అందుకని ఇది పంపింగ్ సిస్టమ్ చూడండి. తను మాత్రం లేదు మేడం ఇది వినాల్సిందే అని చెప్పేసి తను ఎలా పంప్ అవుతుంది బ్లడ్ ఏంటి అనేది మొత్తం తను చెప్పే వరకు వినాల్సిందే అని చెప్పేసి చెప్పాడు. ఇంక ఇదొకటి చక్కగా విన్నాను. ఇదిగోండి ఇదేమో ఏంటి థర్మల్ పవర్ స్టేషన్ ఏంటి నేము చెప్పేసి ఇంకా అలా అందుకని అన్ని దగ్గర నేను వినలేదులేండి. అన్నీ వినాలి అంటే మనకి 20 మినిట్స్ వీడియో కాదు, 30 మినిట్స్ వీడియో, 40 మినిట్స్ వీడియో కూడా సరిపోదు. అలా అవుతుంది అనమాట. కానీ చూడండి ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి. పిల్లల్ని తీయలేదు రండి, మళ్ళీ కొంతమంది పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు కదా. ఇదేమో వాటర్ ఫిల్టరేషన్ అనుకుంటా అలా అది అని చెప్పాడు తను. అదే ఆ ప్రాజెక్ట్ అది అనమాట. ఎలా ఉన్నాయండి, మీకు నచ్చినాయా ప్రాజెక్ట్స్ అన్ని? పిల్లలు చాలా బాగా టాలెంట్తో మంచిగా చేశారు కదా. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఏ ప్రాజెక్ట్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. లంగ్స్, కిడ్నీస్, ఇదేంటి ప్రాజెక్ట్ కానీ హెడ్డింగ్స్ కొంచెం పెద్దగా పెట్టినట్లయితే కనిపించేవి. వీళ్ళందరూ సింపుల్గా చేసుకొచ్చారు కానీ చాలా బాగా ఉందిలేండి. చూడండి ఏ ప్రాజెక్ట్ నచ్చింది మీ అందరికీ కూడా. ఇదంతా ప్రైమరీ వింగ్. ఇంకా ఇక్కడ నుంచి థర్మల్ పవర్ స్టేషన్, ఇక్కడ నుంచి సెకండరీ వాళ్ళు అనమాట. ఇంక ఇవన్నీ బిగ్ ప్రాజెక్ట్స్. అక్కడ ప్రైమరీ సెక్షన్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా అదిగోండి రియల్గా అనమాట లంగ్స్, హార్ట్, లివరు, కిడ్నీస్, ప్యాంక్రియాస్ వీళ్ళు రియల్గా చూపించారు. రియల్గా తీసుకొచ్చి రియల్గా పెట్టి మరీ చూపించారు అండి. చూసారా అది అది అనమాట. ఇదేమో ఇవి అంట ఒక పార్టికల్ వేస్తేనే లిక్విడ్ కలర్ చేంజ్ అవుతుందంట అండి ఆ ప్రాజెక్ట్. ఇంకా అదంతా తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చిన్న పార్టికల్ ఆ వాటర్లో వేస్తే చాలంట కలర్ చేంజ్ అవుతుందంట. కాకపోతే ఇంక వాళ్ళు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ వేసి చూపించలేదు. చూపించినట్టయితే బాగుండేది. అలా అవుతుంది మేడం అని చెప్తున్నారు అంతే. ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇది కూడా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండి. మొత్తానికి సైన్స్ డేని చైతన్య స్కూల్లో, ఆరాధ్య వాళ్ళ స్కూల్లో ఇలాగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకు ఇక్కడ వీడియో ఆఫ్ చేశాను అంటే ప్రిన్సిపల్ మేడము అలాగే ఎంఈఓ గారు వచ్చారు. వాళ్ళందరూ కూడా స్పీచెస్ ఇస్తున్నారు. సో మళ్ళీ అదంతా ఎందుకు కదా అని చెప్పేసి ఇక్కడ వాయిస్ కట్ చేశాను అనమాట. వాళ్ళందరూ స్పీచెస్ వస్తున్నాయి. ఇంకా అది అనమాట. అక్కడ ఇప్పుడు ఆ పాప చూపించేది ఏంటి అని అంటే అలా కార్ మూవ్ అవ్వగానే పైన లైట్స్ వెలుగుతాయంట, ఏమీ లేనప్పుడు లైట్స్ ఆఫ్ అయిపోతాయి. అదొక ప్రాజెక్ట్ చేసిందంట చెప్పింది తను. ఆ ప్రాజెక్ట్ అది. నెక్స్ట్ సాల్యుబుల్, డిసాల్యుబుల్ తెలుసు కదా, సాల్యుబుల్స్ అలా ఒక ప్రాజెక్ట్ చేశారు. ఇవన్నీ సెకండరీ వాళ్ళ ప్రాజెక్ట్స్ అనమాట. ఇలా అయిపోయింది అండి ఈరోజు ఆరాధ్య వాళ్ళ స్కూల్లో ప్రాజెక్ట్. ఇది కూడా పంపింగ్ సిస్టమే, బాగుంది కదా అండి. పిల్లలు బాగా క్రియేటివ్తో చేశారు. ఎలా ఉందో కూడా అందరూ అంతా మొత్తం చూడండి. ఏ ప్రాజెక్ట్ బాగుందో ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా అండి. ఇంకా చూడండి చాలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ ఎక్కువ హార్ట్ది ఇవే చేశారు. అలాగే అదండి ఇక ఇదొక ప్రాజెక్ట్. కానీ కొన్ని ప్రాజెక్ట్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, కొన్ని ప్రాజెక్ట్స్ సింపుల్గా ఉన్నాయి. కానీ పిల్లలు మాత్రం పిల్లలు అవన్నీ చేసి యాక్టివ్గా మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మనం చాలా
వాళ్ళని చాలా అప్రిషియేట్ చేయాలి. అది ఇగోండి హెడ్డింగ్స్ తీయమంటే ఈ వీడియోనేమో క్లియర్గా లేదు కదా. ఇది నేను ఒక బాబుతో తీయించాను. ప్రైమరీ సెక్షన్ నేను తీశాను, సెకండరీ అంతా ఒక బాబుతో తీయమనేసరికి తను కొంచెం కొన్ని మిస్ చేశాడు. అంటే ఆ హెడ్డింగ్స్ కానీ ఆ హెడ్డింగ్ పెట్టి తీయమని చెప్పాను, అంటే మెయిన్ కదా, అది మిస్ చేశాడు తను. అలా అనమాట. ఇదేంటిది మ్యాగ్నెటిక్ లెనివేషనా? అదే అండి సంగతి. ఎలా ఉన్నాయి ప్రాజెక్ట్స్? ఇదిగోండి ఇక్కడ కూడా రియల్గా చూసారా, రియల్గా తీసుకొచ్చి మరి ప్రాజెక్ట్ చేస్తున్నారు. బాబు లంగ్స్ అంట. అమ్మో రియల్గా వాళ్ళు కొంతమంది. ఇదేమో బ్లడ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్. అలాగే బ్లడ్ టెస్ట్ అంటే ఏ గ్రూపు అనేది నేను చేయించుకున్నాను. ఓ పాజిటివ్ వచ్చింది. అది కూడా నేను చేయించుకుంటే ఓ పాజిటివ్ వచ్చింది అనమాట. అసలు చూడండి ఎంత పాపం ప్రెస్ చేసిన బ్లడ్ చాలా రావట్లేదంట. నొక్కి బ్లడ్ తీస్తున్నారు. తీసి మొత్తానికి లాస్ట్లో ఓ పాజిటివ్ మేడం, బ్లడ్ బాగానే ఉంది అని చెప్పారు. అలా అయిపోయింది అనమాట. అలా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. అదిగోండి ట్రై చేస్తున్నారు. ఏం చెప్తారో చూడండి. యాక్చువల్ అది ఓ పాజిటివ్ బ్లడ్. ఇంక మొత్తానికి లాస్ట్లో ఓ పాజిటివ్ అని చెప్పారు. అమ్మయ్య ఓకే మీరు చేసింది కరెక్టేనా చెప్పేశాను. ఇంకా అలాగే బీపీ మెషిన్ కూడా ఉంది వాళ్ళ పక్కన. బీపీ కూడా చెక్ చేస్తాను మేడం అని అన్నారు. ఓకేలే చెక్ చేయండి అని చెప్పేసి బీపీ కూడా చెక్ చేయించాను అనమాట. ఇంకా బ్లడ్ అవ్వలేదనమాట. వాళ్ళ పాపం వేసి అవి వేసి మొత్తం చేస్తూనే ఉన్నారు చూడండి. అది ఇంకా అవ్వలేదు. అది అలా అయిపోయింది అనమాట బ్లడ్ టెస్ట్. ఇంకా అక్కడ అలా చేయించుకున్న తర్వాత ఇది బీపీ టెస్ట్. బీపీ అనమాట. బీపీ కూడా చెక్ చేశారు. ఎంత ఉంది ఏంటి అనేది బీపీ కూడా చెక్ చేశారు. బీపీ కూడా పర్వాలేదులేండి, ఉంది అలా కొంచెం కానీ మరి అది కరెక్టా కాదో తెలియదు యాక్చువల్గా. అదేమో 100 అలా 100 120 110 చూపిస్తుంది. మరి ఇవి నిజమో కాదో నాకు కూడా తెలియదు. కానీ బ్లడ్ టెస్ట్ ఓ పాజిటివ్ అనేది మాత్రం కరెక్ట్ వచ్చింది. ఇంకా అలా బీపీ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించేశాను, అయిపోయినాయి. కానీ బ్లడ్ టెస్ట్ మాత్రం చాలా బ్లడ్ లాగేసుకున్నారు. ఒకసారి వేసుకున్నారు అవ్వట్లేదు, రెండోసారి వేసుకున్నారు అవ్వట్లేదు, నోట్ చేసుకుంటున్నారు అవి పల్స్ ఎంత ఉంది ఏంటి అనేది. అలా అన్నమాట. మొత్తానికి పిల్లలు బాగా క్రియేటివ్గా మంచిగా చేశారు. సైన్స్ ఎగ్జిబిషన్ని మంచిగా సైన్స్ డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నమాట. అదే అండి, చూస్తున్నారా? మీ పిల్లలకి కూడా ఇలాగే ప్రాజెక్ట్స్ వర్క్ ఇచ్చారా? అందరూ ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారో కూడా కామెంట్ చేయండి. ఇగోండి ఇవి కూడా చాలా బాగున్నాయి ప్రాజెక్ట్స్. చూడండి ఇది కూడా బాగుంది, తిని బాగా చేశాడు, అట్రాక్టివ్గా ఉంది ప్రాజెక్ట్. అమ్మో బ్రెయిన్ 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 కొంతమంది ఏమో ఇంక ఇలా చార్ట్ మీద సింపుల్గా వర్క్ చేసుకొచ్చారు. అది వీళ్ళేమో ఏంటి ఏదో ప్రాజెక్ట్ నేమ్ చెప్పారు అండి. బయోగ్యాస్, సారీ బయోగ్యాస్ అంట. చూడండి అది బయోగ్యాస్ ప్రాజెక్ట్ అంట. వీళ్ళు లాస్ట్ ఇయర్ నా స్టూడెంట్స్ అనమాట. మేడం మామూలు కూడా వీడియో తీయండి, మేము కూడా యూట్యూబ్కి వస్తామని చెప్పేసి అడిగి మరి వీడియో తీయించుకున్నారు. బయోగ్యాస్ అది అయిపోయింది. తర్వాత ఇంకో చోటకు వచ్చేసరికి వీళ్ళు కూడా అంతే, బ్లడ్ టెస్ట్ చేస్తామని చెప్పేసి పొడిచి షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్, అన్ని టెస్టులు చేశారనమాట. ఒకసారి పొడిచారు, వాళ్ళకి అవ్వలేదంట, అదేమో పని చేయట్లేదు. 12.9 ఉందంట బ్లడ్, మరి నిజమో కాదో తెలీదు అండి. అలా చేశారు. షుగర్ టెస్ట్ మాత్రం అంతగా క్లియర్గా వర్క్ చేయలేదు. ఇక అక్కడ నుంచి కొన్ని నిజమైన ఫ్రాగ్ అనమాట.
ఫ్రాక్ తెచ్చి దానిలో ఉన్న పార్ట్స్ అలా చెప్తున్నారు. అమ్మో నా వల్ల కాదులే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇంకలా అన్ని ప్రాజెక్ట్స్ కూడా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. అక్కడ స్టేజ్ మీద ఏమో ఎంఈఓ మేడం చెప్తున్నారు. ఇంకా అక్కడ నుంచి చూసుకుంటూ అలా వెళ్ళిపోయాం. కానీ ఈ వీడియో తీసిన అబ్బాయి కరెక్ట్గా నన్ను తీస్తున్నాడు తప్ప ఆ ప్రాజెక్ట్స్ని తీయలేదు అండి. అలా జరిగిపోయిందనమాట. అలా మొత్తానికి సైన్స్ ఎగ్జిబిషన్ అయితే అలా అయిపోయింది. అదిగోండి స్కూల్లో సైన్స్ మేడం ఎదురుగా వచ్చారు, ఫిజిక్స్ టీచర్ అనమాట. అదిగోండి ఇక్కడ కూడా అంతే, ఫ్రాక్ తీసుకొచ్చి చూపించారు, రియల్గా కొన్ని తీసుకొచ్చి. కానీ అన్ని ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటే మనకి ఇప్పటికే 20 minutes వీడియో వచ్చింది కదా అండి. మళ్ళీ అలా కూడా అవ్వదులే, ఇంకా ఎక్కువ అయిపోతుందని కొన్ని ప్రాజెక్ట్స్ని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయించుకోలేదు. అది అన్నమాట. మీ పిల్లలకు కూడా ఏమేమి ప్రాజెక్ట్ చేశారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? మీరు కూడా వెళ్ళారా సైన్స్ డేకి? పేరెంట్స్ని అందరినీ ఇన్వైట్ చేశారు కదా, అది కూడా కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసరికి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు సంధ్య. అలాగే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? వీడియో మొత్తం చూడండి, అలాగే హైప్ ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే. అది అండి, కన్ఫామ్గా వీడియో అంతా చూడండి. చూసి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అది అనమాట. ఇది కూడా బాగుంది ప్రాజెక్ట్. అది చాలా ప్రాజెక్ట్స్ చాలా బాగా చేశారు ప్రాజెక్ట్స్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే ఎలా ఉన్నాయో, ఏ ప్రాజెక్ట్ నచ్చిందో కూడా నాకు మీరు కామెంట్ చేయండి. ఓకేనా? ఇది చూడండి కనిపిస్తుంది మేడం అంటున్నాడు వీడియో తీసే అబ్బాయి. అలా ప్రిన్సిపల్ మేడం అలాగే మీవో మేడం అందరు అక్కడ కూర్చొని ఒక 1 by 1 స్పీచెస్ ఇస్తున్నారు. అలాగే ఇన్ఛార్జ్ సార్ వాళ్ళందరూ కూడా. ఇంకా లాస్ట్ ఇయర్ నేను కూడా చేశానులేండి ఈ స్కూల్లోనే, ఈ ఇయర్ చేయట్లేదు. అది ఎలా ఉన్నాయండి ప్రాజెక్ట్స్? మీకు నచ్చినట్లయితే కన్ఫామ్గా కామెంట్ చేయండి. ఏ ప్రాజెక్ట్ నచ్చింది ఏంటి అనేది. మెయిన్ మీ పిల్లలకి ఏం ప్రాజెక్ట్ చేసి పంపించారో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు ఓపికగా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే చిన్న లైక్ చేసి ఓకేనా, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత అయినా సరే మేడం మా వీడియో చూసారా అని అడుగుతారు తర్వాత పిల్లలందరూ. యూట్యూబ్లో పెడతారు కదా మీరు, ఈ వీడియో అందరూ చూసారా ఏంటి అనేది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మీరు చెప్తే. ఈసారి నేను రోజు ఆరాధ్యం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కన్ఫామ్గా అడుగుతారు, మేడం పెట్టారా, ఎలా అయింది వీడియో, నచ్చిందా అందరికీ ఏంటి అని అడుగుతారు. చిన్న కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు వీడియో ఓపికగా చూసి నందుకు చాలా చాలా థ్యాంక్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇదేదో వాటర్ ఫైర్ అంటండి, అలా వాటర్లో తడిపేసి అదిగోండి బబుల్స్ వస్తాయి కదా, అలా బబుల్స్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అలా హ్యాండ్కి అంటించుకొని ఫైర్ వెలిగిస్తుంది. కానీ అప్పుడు తన చేయి కాలదనమాట. అదొక యాక్టివిటీ చేసి చూపించారు. కానీ మంట ఏమి రాదు, అదొక యాక్టివిటీ బాగుంది, చూపించారు. అలా ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ అలా అయిపోయింది. సైన్స్ డేని అలా సెలబ్రేట్ చేసుకుని అలా అయిపోయింది అండి ఆరాధ్య వాళ్ళ స్కూల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇక్కడ ఇంకా వీళ్ళు బ్లడ్ గ్రూప్స్ ఇవే చేసుకుంటూ ఉన్నారు. అది అండి సంగతి. చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ వరకు వీడియో చూసిన అందరికీ. ఇంకా లాస్ట్లో నేను ఆరాధ్యతో ఫొటోస్ దిగాను. అది అండి సంగతి. ఈ వీడియో మళ్ళీ రిపీట్ అయిందా? లేదండి, లాస్ట్ది. ఓకే, థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.